ఈ వీడియోలో సాయిరామ్ శంకర్ గారు నటించిన ఒక పథకం ప్రకారం తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. యాక్చువల్లీ నిన్న చూశాను కానీ రివ్యూ పెట్టడానికి అయితే అవ్వలేదు, అందుకే రోజు పెడుతున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 14 minutes అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొన్ని మిస్టీరియస్ మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేశారు, వాటికి హీరోకి సంబంధం ఏంటి, అసలు ఆ హీరో ఎవరు, తన లైఫ్ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ఒక పథకం ప్రకారం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్ భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. 30% ఆడియన్స్ మాత్రమే నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకున్నారు. మరి తెలియక ఆఫ్లో ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేమో అంతకేం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఈ మూవీ టీం వల్ల యాక్చువల్లీ ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. ఇంటర్వెల్ లోపు వెళ్ళని ఎవరో చెప్పేస్తే 10,000 ఇస్తామని చెప్పేసి. క్లైమాక్స్కి వచ్చినా సరే నేను విలన్ అయితే గెస్ చేయలేకపోయాను భయ్యా. అంటే వాళ్ళంతా సూపర్గా తీసారని కాదు, అక్కడ ఆ విలన్ రోల్ అన్నది ఎక్కడో మూలన వాడేస్తారనమాట. ఏంటి వీడ చేశాడు అన్నట్టు అయితే అనిపిస్తుంది ఆ క్లైమాక్స్ లో రివీల్ చేసినప్పుడు. భయ్య వన్ థింగ్ భయ్య, ఇప్పుడు ఒక క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్స్ తీస్తున్నప్పుడు వాళ్ళు తీసే స్క్రీన్ ప్లే ప్రకారం మనకి అక్కడ ఉన్న క్యారెక్టర్స్ మీద అయితే డౌట్ వస్తూ ఉండాలి. వీడి చేశాడని చెప్పి అసలు వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లేకి ఆ రైటింగ్స్ కి ఎవరి మీద డౌట్ రాదు. అసలు క్యారెక్టర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినవి చేస్తుంటాయి అనమాట. అండ్ ఆ విలన్ రోల్ కూడా ఎక్కడో ఉంటాడు భయ్య, ఒక చిన్న సీన్ లో అంతే, ఏదో పెట్టాలన్న పేరుకి చూపిస్తారు అంతే. వాడు చేశాడని చెప్పి ఎవడో కూడా గెస్ట్ చేయలేడు. అందుకే ఎంత ధీమాగా చెప్పుకున్నారు వీళ్ళు. లైక్ ఇది ఎలా ఉంటుందంటే, మంగళవారం మూవీ చూసారు మీరు, అందులో చివరి వరకు మాస్క్ క్యారెక్టర్ ఒకటి రివీల్ చేస్తారు లాస్ట్ లో, ప్రియదర్శిని. అసలు అప్పుడు దాకా సినిమాలో ఉండడు మనోడు, సడన్ గా వచ్చి వీడియో చేశాడని చెప్పి లాస్ట్ లో చూపిస్తారు. అసలు వాడు చేశాడని మనం అలా గెస్ట్ చేస్తాం, సేమ్ ఇది అలాగే ఉంటది అనమాట. అయితే కొంచెం ఒకసారి ఒక రోల్ మాత్రం ఇచ్చేసి అలా చూపిస్తారు అంతే, గ్లిమ్స్ లాగా. సో అందువల్ల ఎవడో గెస్ట్ చేయలేడు. అండ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు, చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇలాంటివి చాలా చూసేసాం మన మూవీస్ అన్నీ కూడా. అండ్ మెయిన్ లీడ్ అయిన హీరో చేసే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, ఆ క్లూస్ కనుక్కునే విధానం కానీ, ఇదంతా కూడా చాలా డంబుగా ఉంటుంది భయ్య. అంత ఇంట్రెస్ట్గా అయితే ఏం నడవదు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా చేశారని చెప్తా హీరో గారు, సాయిరామ్ శంకర్ గారు. దానికైతే పేరు పెట్టడానికి లేదు. అండ్ ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉంటాయి. నాకు స్టోరీ పరంగా ప్రాబ్లం, స్క్రీన్ ప్లే పరంగా చాలా ప్రాబ్లం ఉంది. మెయిన్ ఏంటంటే, ఇలాంటి సినిమాలకి ఏ కాన్సెప్ట్ అయితే అనుకున్నారో దాన్ని స్టిక్ అయి ఉంటే బెస్ట్. బట్ వీళ్ళైతే ఆ లవ్ అన్నదాన్ని ఎక్కువగా చూపించారు ఫస్ట్ హాఫ్ లో, అది చాలా చిరాకు తెప్పిస్తుంది. ఆ లవ్ అన్న సెటప్ ని మొత్తం తీసి దొబ్బాల్సింది. జస్ట్ ఓన్లీ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఇంకా మంచిగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. నాకైతే ఓవరాల్ గా మూవీ అంతకేం వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే థియేటర్ లో రన్ అవుతుంది, ఇవిటే ట్రై అయ్యా. మీ దగ్గర టైం ఉండే, మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే మీరు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ అంతా మిస్ అయిపోతారు. బెల్ ఐకాన్ పక్కా ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.